హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి పెరుగన్నం అండి. పెరుగన్నము అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమే అండి. సమ్మర్లో కూడా చాలా బాగుంటుంది. సో ఇవాళ మనం పిల్లలకి టిఫిన్ బాక్స్లో ఎలా పెట్టాలి, ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ 2 కప్పుల రైస్ తీసుకొని ఇలా మెత్తగా అవ్వడం కోసం ఇలా గ్లాస్తో మెదుపుకుంటున్నానండి. ఇందులో 1 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు పెరుగు అనేది ఇక్కడ సరిపోయిందా లేదా చూసుకొని, నాకైతే సరిపోలేదు, ఇంకో 1/2 కప్పు పెరుగు వేసుకొని నేను కలుపుకుంటున్నాను. మొత్తంగా నేను 1.5 కప్పు పెరుగు వేసుకున్నాను. 1/2 కప్పు పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపేసుకొని ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా క్యారెట్ తురుము, ఆనియన్ వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేయట్లేదు. వేసేసి కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం తాలింపు వేయించుకోవాలి. వేయించుకున్న తాలింపుని ఇప్పుడు పెరుగన్నంలో వేసేసుకొని మనం కలిపేసుకోవాలి. కలిపేసుకుంటే మన పెరుగన్నం అనేది రెడీ అయిపోతుందండి. పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టి ఇలా కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా క్యారెట్ తురుముతో గార్నిష్ చేస్తే పిల్లలకు చూడడానికి చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.